అలాగే ఆదివాసీ హక్కుల కోసం 5th షెడ్యూల్ భూభాగం అంతా తిరిగి మా భూములపై మాకే హక్కులు ఉండాలని అప్పటి ఆంధ్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా గిరిజన ప్రాంతంలోని స్వయం పాలన చేయడానికి పిసా చట్టాన్ని గ్రామ సభలకు అమలుకు అధికారం ఇవ్వాలని అలు పెరగని పోరాటం చేయడం. ఆ పోరాటంలో భాగంగానే ఉపాధి కల్పనలో జరుగుతున్న అన్యాయానికి దున్నేవారికే భూమి దక్కాలని అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయించి 3 భూముల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేసి పట్టాలు సాధించి పెట్టాడు. గోండు గిరిజనులపై జరుగుతున్న దాడులు, క్రమ దోపిడీలను అనగదొక్కుతూ అదే ఉద్యమ పటిమతో, వాక్చాతుర్యంతో దేశ రాష్ట్ర మీడియాను ఆదివాసీల వైపు మళ్లించాడు. ఎక్కడైనా తప్పు జరిగినా, అన్యాయం జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అలాగే సమాజానికి చూపించేలా చేశాడు. అదే క్రమంలో వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తామని ఆఫర్ చేసినా ఆ పార్టీలకు లొంగలేదు. ఆ మార్గంలో సమస్యలు పరిష్కారం కావని భావించి పదవుల కన్నా ప్రజా ఉద్యమాలే ముఖ్యమని ప్రజల్లోనే మమేకమయ్యారు. తన ఉద్యమ శైలిని చూసి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చిడం సంబు గారి స్వగ్రామానికి వచ్చారు. రావడమే కాకుండా 3 రోజుల పాటు తన ఇంట్లోనే ఉండి ప్రజల స్థితిగతులు, జరుగుతున్న సమస్యలను తెలుసుకుని గిరిజన ప్రాంతంలోని ఉద్యోగులు గిరిజనులకే హక్కుగా చెందాలని, చదువుకున్న నిరుద్యోగులకు 5వ తరగతి చదువుకున్న వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పించడంలో ముందుండి ముఖ్య పాత్ర పోషించాడు. ఉద్యమ నేత అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని, అక్షరాస్యులను చేయాలని, విద్య, వైద్య, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులకై గిరిజనులను అవగాహన చైతన్యవంతం చేస్తూ పోరాడుతూనే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆకాడి నుంచి మొదలుకుంటే హోలీ పండుగ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూనే భావి తరాలకు తెలియజేస్తూ బయట ప్రపంచానికి పరిచయం చేసిన మూలకుడు.